ముందుగా సరిపడా నూనె పోసుకోవాలి. ఫ్రై కాబట్టి చూసుకొని పోసుకోండి. నూనె వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. అట్లనే ఆవాలు కూడా వేసుకోవాలి కొన్ని. మంచిగా గోలినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు సగం గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. అట్లనే కళ్యామాకు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. కొంచెం గోలిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అట్లనే పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా గోలించుకోవాలి నూనెలో. పసుపు కొంచెం గోలిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి.